పాదబంధువుల గురువు గారు, పాదబంధువుల అమ్మగారు. థ్యాంక్ యూ యూనివర్స్. ఏకేఎస్ టీమ్ అండ్ మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మనీ మార్నింగ్, హ్యాపీ ట్యూస్డే, హ్యాపీ ట్యూస్డే. థ్యాంక్ యూ యూనివర్స్. అందరు ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. మీరందరూ నేను అండ్ మీరు అందరూ నా గురూజీ ఆశీర్వాదం వల్ల ఇప్పుడే కాదు ఎప్పటికీ మన వంశాలు మన తరతరాలు ఎప్పుడు బాగుంటాయి. థ్యాంక్ యూ యూనివర్స్. టాపిక్ ఈరోజు వచ్చేసి ఏంటంటే డబ్బు. మనం ఏం చేయాలంటే డబ్బు కావాలి అంటే నా గురించి ఏం చెప్పాడంటే గోవా క్లాస్లో ఎప్పుడు వదలకు. చిన్న ఉదాహరణ చెప్తా అండి. మనం ఏమి చేసినా కానీ ఎలా చెప్పాలి, మీరు ఎక్కడున్నా ఏం చేసినా అనునిత్యం మనకి ఏం కావాలన్నా దాని మీద ఒక్కటే ఫోకస్ చేయాలి. నా గురించి ఏం చెప్పాడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నారద మహర్షి ఒకరోజు వైకుంఠం వెళ్ళాడండి. శ్రీకృష్ణ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ మహారాజు వారు అర్జునికి తలకు మసాజ్ చేస్తూ ఉన్నాడండి. శ్రీకృష్ణ మహారాజు గారు అర్జునికి తలకు మసాజ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి లోపలికి వెళ్ళి అయ్యో ఏంటండి ఇది ఎక్కడిది, మీరేంటండి, మీరెక్కడ, అర్జున్ ఎక్కడ, అర్జునికి తలకు మసాజ్ చేస్తున్నారు మీరు, అనునిత్యం నేను మీ పేరు తలుచుకుంటాను, అనునిత్యం మీ నామమే కొలుస్తుంటాను, నారాయణ 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 అని, మీరు చూసేనేమో అర్జునికి మసాజ్ చేస్తున్నారు, ఇదెక్కడి న్యాయం అండి, చేసే నాకు చేయాలా కదా అని నారాయణ చెప్పినాడు. ఎవరితోని? శ్రీకృష్ణ మహారాజుతోని. శ్రీకృష్ణ మహారాజు వారు ఏం చెప్పారంటే, నారదా నేను ఒక చిన్న పని చెప్తాను, అది చేసి రాపో, చేసి వచ్చాక నీకు నేను దాని గురించి చెప్తాను క్లియర్గా అని చెప్పినాడు. అప్పుడు మీరు మీ ఆజ్ఞ గురువు గారు అని చెప్పినాడు ఆయన. మీ ఆజ్ఞ మహారాజా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ మహారాజు వారు ఏం చెప్పారంటే, నారదా నీకు ఒక కప్పు తైలం ఇస్తాను, ఆ తైలాన్ని నీకు ఒక కప్పు నూనె ఇస్తాను, దాన్ని నువ్వు ముల్లోకాలు తిరిగి రాపో అని చెప్పినాడు. నువ్వు అంటున్నావు కదా నేను ముల్లోకాలు తిరుగుతా నారాయణ 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 అనుకుంటా, ముల్లోకాలు తిరిగి రాపో అన్నాడు. కానీ ఒక చిన్న దానికి పని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ కప్పు నూనెలో ఒక చిన్న డ్రాప్ కూడా కింద పడకూడదు అని చెప్పాడు. అంటే నారద మహర్షి ఏం చేశాడంటే, అప్పుడు నారద మహర్షి ముల్లోకాలు తిరిగాడు. ఆ నూనె గిన్నెలోంచి ఒక డ్రాప్ కింద కూడా పడకుండా తిరుగుతూ మళ్ళీ వైకుంఠానికి వచ్చాడు. శ్రీకృష్ణ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏమన్నాడంటే, చూడండి మహారాజా, మీరు అన్నట్టు నేను కప్పులో ఒక డ్రాపు నూనె చుక్క కూడా కింద పడకుండా మళ్ళీ మీ దగ్గరికే వచ్చాను అని అన్నాడు. అంటే సరే నాయనా బాగా వచ్చినావు, ఇప్పుడు ఈ కప్పు నూనె తీసుకొని పోయి ముల్లోకాలు తిరిగి వచ్చినావు కదా, అప్పుడు నా పేరు ఏమన్నా తలిచినావు నువ్వు అన్నాడు. అర్రని మర్చిపోయినా మహారాజా, నీ పేరు కాదు, నేను ఈ నూనె డ్రాప్ కింద పడకూడదని చెప్పి దానికి వెళ్ళే ధ్యాస పెట్టినా అన్నాడు. అప్పుడు ఏం జరిగింది, మహారాజు వారు ఏం చెప్పారంటే, అర్జుని ఒక వెంట్రుక తీసుకొని నారదా ఈ వెంట్రుకను నీ చెవు దగ్గర పెట్టుకో అన్నాడు. మరి ఒకసారి చెప్తాను బాగా వినండి. అర్జుని వెంట్రుక ఇట్లా తీసి నారద మహర్షికి మన శ్రీకృష్ణ మహారాజు ఇచ్చాడు. నారదా ఈ వెంట్రుకను నీ చెవు దగ్గర పెట్టుకొని, ఆ వెంట్రుక కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? నారాయణ 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 చెప్తుంది.
శ్రీకృష్ణ 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 అనే చెప్తుంది. అంటే ఒకటే మంత్రం అన్నమాట. మన నిండా మునిగిపోవాలి దాంతోని. వదలనే వదలకూడదు. డబ్బు, సంపద, ఐశ్వర్యం. నా గురించి ఏం చెప్పాడు మీకు? నాకు మీకు ఒక్కటే ఒక మాట చెప్పాడు, డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఈరోజు గురువు గారు మనతో లేడు, కానీ మన జ్ఞానంతో మనలోనే ఉన్నాడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో మనలోనే నా గురించి ఉన్నాడు. మీరేం చేస్తున్నారు? ఈరోజు ఆయన కళ్ళ ముందర కనపడట్లేదని చెప్పి ఇష్టమైన వాళ్ళ కాడికి పోవడము, ఎవరు ఏం చెప్పినా నమ్మడము, ఇది చేస్తున్నారు. ఇదే అండి పద్ధతి? ఏమన్నా ఇట్లా చేసి ఎట్లా డబ్బులు వస్తాయి మీకు? యా నుంచి వస్తాయి డబ్బులు? డబ్బులు వస్తాయా మీకు? అప్పులు అవుతాయా మీకు? చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నా గురించి వీడియోలు మీకు ఎప్పుడు నా గురించిని మనసులో తలుచుకోండి, ఏమి కావాలో చేయండి. మైండ్లో ఒక్కటే ఉండాలి ఫోకస్. ఏం కావాలి? డబ్బు అంటే డబ్బు, డబ్బు అంటే డబ్బు, డబ్బు రూపంలో రాదండి. మీకు ఏం కావాలో ఆ అవసరాన్ని అడగాలి. ఇప్పుడు సపోజ్ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ఆగస్టు, శ్రావణ మాసం అనుకోండి. సింపుల్ చెప్తున్నా. శ్రావణ మాసంలో మీ మిస్సెస్దో, మీ భర్తదో, లేకపోతే మీ అబ్బాయిదో, ఇంకోటో బర్త్డే వస్తుంది. బర్త్డే మీరేం చేయాలి? బర్త్డేకు ఒక నక్లీసో, చైనో, లేకుంటే రింగో, లేకుంటే ఒక ఫ్లాట్ కొనియడమో, లేకుంటే ఇల్లు కొనియడమో, మీ స్థాయికి మించి మీ స్థాయికి ఏది కావాలంటే అది, దాన్ని పట్టుకొని దాని మీదే ఫోకస్ చేయండి. డబ్బు డబ్బుగా రాదండి. డబ్బు మీరు ఏది కోరుకుంటారో దాని రూపంలో డబ్బు వస్తుంది. ఏం చేయాలి మీరు? ఇప్పుడు సపోజ్కు 15 అంటే 15th తారీఖు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది. అంటే బర్త్డే అనుకోండి, ఏదన్నా ఫంక్షన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసుకోండి, రాసుకోండి, ఫిక్స్ చేసుకోండి. 25 గ్రాముల గోల్డ్ కావాలి, లేదా 30 గ్రాముల నక్లీస్ కావాలి, లేదా 50 గ్రాముల బ్రాస్లెట్ కావాలి. ఇలా ఫిక్స్ కాండి, ఫోకస్ చేయండి. ఏం కావాలి? నేను మా అబ్బాయికి, లేదా మా భర్తకు, లేదా మా భార్యకు గిఫ్ట్ ఇచ్చాను, ఆ డేట్ లోపు నేను ఇచ్చాను అని అనుకోండి. ఎలా రాదో నేను చూస్తాను. నా గురించి చెప్పలేడా మీకు? నాకు మీకు చెప్పినాడు కదా. ఫోకస్, ఒక్కటే ఫోకస్. డబ్బు ఎలా వస్తుంది? మీరు ఈ చైను 15th తారీఖు లోపు చాలా హ్యాపీగా, చాలా ఈజీగా, చాలా సులువుగా వాళ్ళకు ఇచ్చినట్లు ఫీల్ కండి. ఎవరికైతే ఇస్తారో, మీ అబ్బాయికి కానీ, మీ భార్యకి కానీ, మీ భర్తకు కానీ, ఎవరికైనా సరే, మీకు ఏది కావాలంటే అది, నక్లీస్ కానీ, చైన్ కానీ, ఏదంటే అది, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, కారు కానీ, ఏదంటే అది, మీరు ఏది కోరుకుంటే వస్తుంది. మీరు అడగడమే తక్షణం, కానీ ఫోకస్. ఈరోజు నా గురించి ఇక్కడ లేడు, మన కళ్ళ ముందర లేడు అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్లు వేరేది చేస్తే ఎట్లా వస్తుందండి? మనం ఏం చేసినా ఫోకస్ తగ్గకూడదు. మనకు ఒక్కటే మార్గం. నా గురించి ఏదైతే చెప్పాడో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ను వదలకండి. ఒక్కసారి బదులు 2 సార్లు వినండి వీడియోలు. లేదా మీరు నా గురించి రాసిన బుక్కులు చాలా ఉన్నాయి. ఆ బుక్కులు ఒక్కసారి బదులు 10 సార్లు చదవండి. మీకు ఎలా రాదో నేను చూస్తాను. సరేనా? ఇంకొకటి చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఫోకస్. మీరు అప్పులు తెగాలన్నా, మీ గ్రోత్ పెరగాలన్నా, మీ పిల్లలు బాగా హ్యాపీగా వాళ్ళు స్థిరపడాలన్నా, మీకోసం కాదు, మీ పిల్లలు తర్వాత మనం ఏది మన తరతరాలు మన గురించి ఏం చెప్పాడు? నా గురించి, మీ గురించి తరతరాలు ఆలోచన చేయాలన్నాడు అనమాట. అంటే నేను ఏమనుకుంటా అంటే, నా 100 తరముడు కూడా నన్నే తలుచుకోవాలా, నా మనవడు మా జైనాయన రాజేష్ ఆ రోజు చేసిన దానికి నేను వడ్డీ తినలేకపోతున్నా అని వాడనాలన్నమాట. అలాగా తయారు కావాలి మనం. ఎవరం మనం? డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి శిష్యులం. అంటే ఎలా ఉండాలి? మనం బంగారం. మనం ఏది తలుచుకుంటే అది వస్తుందండి. అది ఇదిలే. సరేనా? ఫోకస్ అనేది మరవకండి. ఏమి జరిగినా ఫోకస్. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఇంట్లో ఉంటావా, బెడ్రూమ్లో ఉంటావా, బాత్రూంలో ఉంటావా, నువ్వు జర్నీ చేస్తున్నావా, నువ్వు లేదా సినిమా చూస్తున్నావా, ఎక్కడైనా సరే ఒకటే
ఫోకస్. మీకు ఏది కావాలో దాని గురించే ఆలోచన చేయాలి. మీకు చైన్ కావాలంటే చైన్, బ్రాస్లెట్ కావాలంటే బ్రాస్లెట్, వ్యాపారం కావాలంటే వ్యాపారం, ఇల్లు కావాలంటే ఇల్లు, ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్, ఏదైనా సరే. సరేనా? హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ లక్కీ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పాదాబంధనాల గురుగారు, పాదాబంధనాల అమ్మగారు. థ్యాంక్ యూ యూనివర్స్.